మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రాము ఉప్పాడ. ఈరోజు భారతదేశంలో యావత్ దేశంలో మేధావులలో కానీ ప్రజలలో కానీ మిగిలిన అన్ని వర్గాల్లో చర్చనీయాంశాలైనటువంటి రెండు అంశాలు ప్రధానమైన ఉన్నాయి. ఒకటి కరోనా అయితే, రెండోది నూతన జాతీయ విద్యా విధానం 2020. ఈ రెండింటి మీద ప్రస్తుతం తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఇందులో ఈ నూతన జాతీయ విద్యా విధానం 2020 పై ఎందుకు ఎంత చర్చ జరుగుతుంది, అసలు ఇందులో ఏముంది అనే విషయాన్ని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి ఈ విద్యారంగానికి సంబంధించినటువంటి ఎలాంటి రిపోర్ట్స్ని ఎంతవరకు, అంటే ఎలాంటి కమిటీలను ఎంతవరకు ప్రభుత్వం నియమించింది, వాటి యొక్క పర్యవసనాలు ఏంటి అనే విషయాన్ని కూడా ముందుగా ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడే ముందు దాని గురించి కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన మొదట్లో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మన స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాధాకృష్ణన్ కమిటీ అనే ఒక కమిటీని 1952 కాలంలో నియమించడం జరిగింది. తదనంతరం టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద మొదలియార్ కమిషన్ని 1956 ఆ సమయంలో నియమించుకోవడం జరిగింది మన దేశంలో. అయితే సమగ్రంగా పూర్తి స్థాయిలో అసలు మన విద్యా విధానం ఎలా ఉండాలి, అది పాఠశాల స్థాయి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు మన విద్యా విధానం ఎలా ఉండాలి, కరికులం ఎలా ఉండాలి, టీచర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, ఏ లక్ష్యాలతో పనిచేయాలి, దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయాలి, దానికి బడ్జెట్ ఎలొకేషన్స్ ఎలా ఉండాలనే అంశం మీద ఒక స్పష్టమైనటువంటి నివేదికను కోరుతూ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కొఠారి కమిషన్ అనే దానిని, కొఠారి కమిటీ, కొఠారి గారి నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని నియమించడం జరిగింది. అది మనకి మొట్టమొదటి జాతీయ విద్యా విధానం 1968గా చెప్పబడుతుంది. అందులో మనకి దాని ఏదైతే ఆ ప్యాటర్న్ అందులో చెప్పినటువంటి సూచనల మేరకే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యారంగం కూడా చాలా వరకు. అయితే ఇప్పుడు 2020 అనేది మూడోది, ఇప్పటికి విద్యా విధానం ఇది మూడోది. మొట్టమొదటిది 1968 కొఠారి కమిషన్. అందులో ఆయన సూచించింది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ప్యాటర్న్ ఆఫ్ స్కూలింగ్ అనేది ఎలా ఉండాలి అంటే, ఆయన చెప్పింది 10+2+3 10+2+3 అనేదాన్ని అప్పుడు ప్రతిపాదించడం జరిగింది. అంటే 10వ తరగతి వరకు, 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నదానిని పాఠశాల విద్యగాను, తర్వాత 2 సంవత్సరాల సెకండరీ విద్యగాను, తర్వాత 3 ఏళ్ళు మనకి డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ గాను మనకి ఇందులో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ కొఠారి కమిషన్లో ప్రధానంగా పేర్కొన్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే కామన్ స్కూల్ సిస్టమ్. కామన్ స్కూల్ సిస్టమ్ అనే దానిని ప్రధానంగా కొఠారి కమిషన్ సూచించడం జరిగింది. దేనికి ఈ అంశానికి అంత ప్రాధాన్యత ఇచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే, భారతదేశం లాంటి దేశంలో అనేక వర్గాలు వివిధ కారణాల వల్ల, విదేశీ దండయాత్రల వల్ల కావచ్చు, లేదంటే చాలా కాలం వివిధ దేశాల యొక్క పరిపాలనలో ఉండటం వల్ల కావచ్చు, లేకపోతే స్థానికంగానే వివిధ వర్గాల యొక్క ఆధిపత్యం వలన కావచ్చు, దేశంలో అనేక వర్గాలు పూర్తిగా అసలు అభివృద్ధికి, విద్యకి నోచుకోనంత దూరంలో ఉండిపోవడం జరిగింది. దానిని దృష్టిలో ఉంచుకొని పౌరుల యొక్క సమగ్ర అభివృద్ధి అనేది విద్యతోనే సాధ్యపడుతుందన్న విషయాన్ని గుర్తించి, ఆ విద్య ద్వారా సమానత్వాన్ని ఈ దేశంలో తీసుకురావాలి అన్న ఉద్దేశంతో, సమానమైనటువంటి విద్యా అవకాశాలు అందించిన రోజే సమానత్వం అనేది వస్తుంది అన్న దృక్పథంతో కామన్ స్కూల్ విధానాన్ని తీసుకురావాలి అని చెప్పి కొఠారి గారు సూచించారు. అయితే అది ఎప్పటికీ అమలులోకి రాకపోవడం అనేది నిజంగా శోచనీయం. ఆ తదనంతరం రాజీవ్ గాంధీ పాలన టైంలో వచ్చినటువంటి రెండో జాతీయ విద్యా విధానమే జాతీయ విద్యా విధానం 1986. ఈ 1986
నూతన జాతీయ విద్యా విధానం అనేది ప్రస్తుతం వరకు అది అమలులోకి వచ్చింది 1990-92 మధ్యలో వచ్చింది. ప్రజెంట్ మనం అమలులో ఉన్నటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఉంది. అయితే ఇది ప్రధానంగా ఏమైంది, ఈ 86 జాతీయ విద్యా విధానం వలన ఎలాంటి మార్పులు వచ్చాయి, ఏం జరిగింది అనే దాన్ని కూడా మనం చూడాలి. ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే విద్యారంగంలోకి ప్రైవేటు సంస్థల ప్రవేశం అనేది భారతదేశంలో మొదటిసారిగా అక్కడ ప్రారంభమైంది. 92 తర్వాత వచ్చినటువంటి సరళీకరణ విధానాలు, ప్రపంచీకరణ విధానాలకు అనుగుణంగా విద్యారంగంలోకి ఈ ఎడ్యుకేషన్ పాలసీ 1986 ద్వారా విద్యారంగంలోకి ప్రైవేటు సంస్థల ప్రవేశం అనేది జరిగింది. దాంతో ఏదైతే కొఠారి గారు ఆశించారో ఈ దేశంలో విద్య ద్వారా సమానత్వం కోరుకుంటూ అన్ని వర్గాలకి సమానమైనటువంటి విద్యా అవకాశాలు ఉండాలని కోరుకుంటూ కామన్ స్కూల్ సిస్టమ్ ఒక్కటే దాన్ని సాధించి పెట్టగలదు అని అని ఏదైతే కోరుకున్నారో దానికి గొడ్డలు పెట్టేలాగా, దానికి విరుద్ధంగా ఈ ప్రైవేటీకరణ ప్రాసెస్ అనేదాన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఏమైంది అంటే ఎప్పుడైతే కామన్ స్కూల్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకు జరుగుతుంది. ఏం జరుగుతుంది, వివిధ రకాలైనటువంటి పాఠశాలలు, ఒకటి బేసిక్గా చూసుకుంటే ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, మళ్ళీ ఆ ప్రైవేట్ పాఠశాలల్లో చిన్న చిన్న కాన్వెంట్లు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, అంతకంటే పెద్ద ఏవైతే ఇంటర్నేషనల్ స్కూల్స్, అంటే ఒక్కొక్క దానిలో డబ్బులు పెట్టుకునే స్థాయిని బట్టి విద్య యొక్క నాణ్యత కానీ విద్యా అవకాశాలు కానీ ఉండడం జరిగింది. ప్రభుత్వంలోనైనా సమానమైనటువంటి ప్రజలందరికీ ఒకే రకమైనటువంటి విద్యను అందించేలాగా ఒకే రకమైనటువంటి పాఠశాల వ్యవస్థ ఉందా అంటే అది కూడా లేదు. కొందరికేమో వీధి బడులు, మరికొందరికేమో సక్సెస్ స్కూళ్ళు, మరికొందరికేమో మోడల్ స్కూళ్ళు, మరికొందరికేమో కస్తూరిబా స్కూళ్ళు, మరికొందరికి రెసిడెన్షియల్లు, ఇంకొందరికి నవోదయాలు. ఇలా అసమానతలని పెంచి పోషించే విధంగా రకరకాలైనటువంటి పాఠశాల వ్యవస్థల్ని ఈ నూతన 1986 జాతీయ నూతన విద్యా విధానం అనేది కల్పించిన పరిస్థితి అన్నమాట. అయితే ఇవి గతంలో ఉన్నటువంటి నూతన విద్యా విధానాల వల్ల కలిగినటువంటి ఇంప్లికేషన్స్ ఇవి. ఇప్పుడు వాటిని సమూలంగా మార్చేస్తూ అవి పాతపడ్డాయి కాబట్టి మన దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త నూతన విద్యా విధానం అనే దానిని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం 2015లో మొదటిసారిగా 2015లో వీళ్ళు టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని నియమించడం జరిగింది. ఈ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం బీజేపీ ప్రభుత్వంలోనే క్యాబినెట్ సెక్రటరీగా ఉండేవాళ్ళు. ఈ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ తన రిపోర్ట్ని ఇచ్చినప్పటికీ కనీసం ఆ రిపోర్ట్లో ఏముందో కూడా అప్పుడు స్మృతి ఇరానీ మానవ వనరుల శాఖ మంత్రిగా ఉండేవాళ్ళు. కనీసం దాన్ని ఎందుకో వాళ్ళు నియమించుకున్నటువంటి కమిటీ ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కనీసం ప్రజల మధ్యకి కానీ లేదంటే బహిర్గతం చేసే ప్రయత్నం చేయలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఏదైతే ఆశించారో వాళ్ళు ఆశించిన విషయాలని సుబ్రహ్మణ్యం కమిటీ తన సిఫార్సుల్లో చెప్పకపోవడమే దానికి ప్రధాన కారణం అని కూడా బయట అంటే మేధావులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే సుబ్రహ్మణ్యం కమిటీ ఏం చెప్తుంది, ప్రధానమైనటువంటి రికమెండేషన్స్ ఏంటంటే మొదటి నుంచి ఏదైతే ఈ కొఠారి కమిషన్ లాంటి కమిషన్ చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో, కామన్ స్కూల్ సిస్టమ్ కానీ లేదంటే జీడిపిలో 6% విద్యారంగానికి ఖర్చు పెట్టాలని కానీ ఈ విషయాలన్నింటినీ అదే విషయాలను మళ్ళీ ఈ కమిటీ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే అవేవి కూడా ఫెయిల్యూర్ విషయాలు కాదు, వాటిని విస్మరించాల్సినటువంటి అంశాలు కూడా కాదు. కాబట్టి వాటిని మనం నిబద్ధతతో అమలు చేస్తే సరిపోతుందన్న కాన్సెప్ట్తో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం మరికొన్ని కొత్త సూచనలు చేస్తూ తన నివేదికను తయారు చేశారు. చివరికి ఎన్ని రోజులైనా ఈ ప్రభుత్వం దాన్ని బయటికి ప్రకటించకపోయేసరికి తనకు తానుగానే అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలని బయటికి ప్రకటించారు ఆయన. ఆ తర్వాత
కస్తూరి రంగన్ నేతృత్వంలో 2017లో మరొక కమిటీని ఈ డ్రాఫ్ట్ తయారు చేయడం కోసం, ముసాయిదా తయారు చేయడం కోసం 2017లో మరొక కమిటీని నియమించడం జరిగింది. అదే ప్రస్తుతం ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టే ఈ ఎన్ఈపి 2020. అసలు ఇందులో ఏముంది, దీని మీద ఎందుకు ఎంత చర్చ జరుగుతుందనే విషయాలకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి. భారతదేశంలో ఏ నిర్ణయమైనా ప్రభుత్వాలు చేపట్టేటువంటి ఏ సంస్కరణ అయినా, ఏ నిర్ణయమైనా, ఏ వ్యవస్థ అయినా ఖచ్చితంగా రాజ్యాంగ విలువలకు, రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఉండాలన్నది ప్రధానమైనటువంటి నిబంధన. మరి ఈ ఎడ్యుకేషన్ పాలసీ నిజంగానే రాజ్యాంగ సూత్రాలకు, రాజ్యాంగ నియమాలకు లోబడి ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి అంశాలు ఏంటో ముందు మనం మాట్లాడుకుంటే అప్పుడు ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఆ మౌలిక అంశాలకి తగిన విధంగా ఉందా లేదా అన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని, రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను దృష్టిలో పెట్టుకొని ఇది తయారైందా లేదా అన్నది మనం మాట్లాడవచ్చు. అయితే మనకి 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందులో రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ ఏదైతే ఉందో, పీఠిక, అందులో రాజ్యాంగంలో ఉన్నటువంటి సారాన్నంతటినీ కూడా ఆ పీఠికలోనే మనకు చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? భారతదేశ ప్రజలమైన మేము మా దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా ప్రకటించుకుంటున్నాం, మాకు మేముగానే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మాట ఏం చెప్పారు? ప్రజలందరికీ ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం జరగాలి అని కూడా ఇందులో చెప్పబడింది అనమాట. ప్రజలందరికీ ఆర్థిక న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి, రాజకీయ న్యాయం. ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఈ దేశంలో తరతరాలుగా లేకపోవడం వల్ల రాజ్యాంగం స్పెసిఫై చేసింది దాన్ని. సామాజికంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా సామాజికంగా ఈక్వాలిటీ రావాలి. అదేవిధంగా ప్రాతినిధ్యం కావాలి. ఆయా వర్గాల యొక్క ప్రాతినిధ్యం ఉద్యోగాలలో కానీ, రాజకీయ పరిపాలనలో, రాజకీయంలో కానీ, లేదంటే విద్యలో కానీ ఆయా వర్గాలకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి అనే అంశాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మనం చూసుకుంటే కొన్ని మౌలికమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఏంటి అవంటే? రాజ్యాంగ ఆధిపత్యం, కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సుప్రీం, దానికంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు కూడా లేరు. రాజ్యాంగమే అన్నిటికీ కూడా సుప్రీం. కాబట్టి దానికి లోబడే ఎవరైనా సరే, అది సామాన్య పౌరుడు కావచ్చు, లేదంటే ఈ దేశ అత్యున్నత పౌరుడు కావచ్చు, ఎవరైనప్పటికి కూడా రాజ్యాంగానికి లోబడి మాత్రమే ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అదేవిధంగా సమైక్య విధానం, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడినటువంటి మనది అధ్యక్ష తరహా పాలన కాదు. ఇక్కడ రాష్ట్రాలు, కేంద్రము రెండు విభిన్నటువంటి వ్యవస్థలు కలిగినటువంటి దేశం మంది. ఇక లౌకికవాదం, అలానే స్వతంత్ర న్యాయ వ్యవస్థను కలిగి ఉండడం, సామాజిక న్యాయాన్ని కలిగి ఉండడం అనేవి ఇవి మౌలికమైనటువంటి అంశాలు. అయితే ఈ మౌలిక అంశాలకి లోబడి ఈ నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని అమలు చేయబోతున్నటువంటి నూతన జాతీయ విద్యా విధానం ఉందా అన్నది ఇక్కడ మనం చూడాలి. 2017లో నియమించినటువంటి ఈ కమిటీ ఆల్మోస్ట్ ఎలక్షన్కి ముందుగానే రిపోర్ట్ అంతా సిద్ధమైనప్పటికి కూడా ఇంత పెద్ద మార్పుని, అంటే విద్యారంగంలో మార్పు తీసుకురావడం అంటే దేశం యొక్క విధానాన్ని మార్చడం లాంటిది. మరి ఇంత పెద్ద అంశాన్ని మరి 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికల్లో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. దాన్ని అలానే ఊరుకొని 2019 జూన్ 30వ తేదీన 2019 జూన్ 30వ తేదీన ఈ కమిటీ ఇచ్చినటువంటి కస్తూరి రంగన్ ఇచ్చినటువంటి ఈ కమిటీ రిపోర్ట్ని
క్యాబినెట్ ఆమోదించింది. అసలు ఇక్కడే ఇది రాజ్యాంగ సూత్రాలని పాటించిందా కేంద్ర ప్రభుత్వం అన్నదాన్ని ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. ఇంత పెద్ద విషయాన్ని లేదంటే ఇంత పెద్ద మార్పుని తీసుకురావాలనుకున్నప్పుడు కనీసం ఈ కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చినటువంటి ఈ జాతీయ విద్యా విధానం 2020 ముసాయిదాని అమలు చేయడానికి ముందు, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కదా, దాన్ని కనీసం చట్టసభల్లో చర్చకు కూడా పెట్టకుండా ఏకపక్షమైనటువంటి నిర్ణయంతో కేవలం క్యాబినెట్ ఆమోదంతో జూన్ 30, 2020న ఈ డ్రాఫ్ట్ని మన కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. ఇక్కడ ఇది మనం ఆలోచించాలి, ఇది ఎంతవరకు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా దీనిని ఆమోదించారు అన్నదాన్ని మనం చూడాలి. ఇక రెండోది, ఎప్పుడైనా సరే మన ముందున్నటువంటి ఒక విషయాన్ని లేదంటే మన పద్ధతిని, మన అలవాటుని మార్చుకోవాలి అని ఎప్పుడైనా మనం కోరుకుంటున్నామని అంటే అసలు గతంలో మనకున్నటువంటి అలవాటు ఏంటి, అది మంచిదా చెడ్డదా, దాన్ని ఎందుకు మనం మార్చుకోవాలనుకుంటున్నాం అనే సమీక్ష అనేది అవసరం కదా. మరి ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానం 2020 అనే ఒక దాన్ని అమలు చేయాలనుకున్నప్పుడు దాని మీద ఒక కమిటీ వేసినప్పుడు గతంలో మనం ఏదైతే 2 జాతీయ విద్యా విధానం 1968, అదేవిధంగా జాతీయ విద్యా విధానం 1986, ఈ 2 ఫెయిల్ అయ్యాయా లేదంటే విజయవంతం అయ్యాయా, వాటిలో జరిగినటువంటి లోటుపాట్లు ఏంటి, దానివలన కలిగినటువంటి మేలేంటి అనే మౌలికమైనటువంటి సమీక్ష, పునఃసమీక్ష అనేది ఎక్కడా కూడా ఈ కమిటీ చేసినట్లుగా కనిపించలేదు. అసలు పోయిన అంటే కొఠారి కమిషన్ కానీ తర్వాత ఉన్నటువంటి కమిటీ, కొఠారి కమిషన్ నాటి కమిషను అది ఫెయిల్ అయిందా లేదంటే సక్సెస్ అయిందా? ఫెయిల్ అయితేనే కదా దాన్ని మార్చుకోవాలి మనం. మరి ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందనే సమీక్ష కూడా లేకుండా తనకు తోచినటువంటి మార్పు ఒకటి తీసుకొస్తే బాగుంటుంది కాబట్టి మార్చాలా, లేదంటే గతంలో ఉన్నది బాగాలేదు కాబట్టి మార్చాలా అన్నదాన్ని మనం ఆలోచించాలి. కొఠారి కమిషన్ ఏం చెప్పింది, విద్య కోసం ప్రభుత్వాలు జీడిపిలో 6% ఖర్చు చేయాలని చెప్పింది. విద్య కోసం ప్రభుత్వాలు జీడిపిలో 6% ఖర్చు చేయాలని చెప్పింది స్థూల జాతీయ ఉత్పత్తిలో. ఇక్కడ జీడిపిలో 6% అంటే మనం బడ్జెట్లో 6% అని పొరపాటు పడే అవకాశం ఉంది. ఇక్కడ బడ్జెట్లో 6%కి జీడిపిలో 6%కి చాలా తేడా ఉంది. జీడిపిలో 6% అంటే మొత్తం అన్ని రంగాల్లో వచ్చినటువంటి ఆదాయంలో 6%, అంటే వ్యవసాయ రంగంలోను, సర్వీస్ సెక్టార్లోను, పరిశ్రమల రంగంలోను, ఇక మిగిలిన అన్ని రంగాల్లో కూడా వచ్చినటువంటి మొత్తం ఆదాయంలో 6% ఏం చేయమంది, విద్య కోసం ఖర్చు చేయండి అని చెప్పి 1968లో కొఠారి కమిషన్ గారు సూచిస్తే మనకి 2017-18 ఎకనమిక్ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా ఎకనమిక్ సర్వీస్ రిపోర్ట్స్నే మనకి ఈ కస్తూరి రంగన్ కమిటీ ఆసరాగా తీసుకుంది. దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే మనకి 2017-18 ఆర్థిక సంవత్సరంలో విద్యారంగానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఖర్చు ఎంతో తెలిస్తే అసలు లోపం ప్రభుత్వంలో ఉందా లేదంటే ముందున్నటువంటి విద్యా విధానంలో ఉందా అన్నదాన్ని మనం గుర్తించాలి. అసలు ఎంత ఖర్చు పెట్టమని సిఫార్సు చేశారు, ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? 6% ఖర్చు పెట్టమని 68లో చెప్తే 17-18 ఆర్థిక సంవత్సరానికి 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంత అయ్యా అంటే 2.7%, జీడిపిలో 2.7% ఖర్చు చేశారు. అంటే నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని కోరుకోవడం అనేది ఏ రకంగా సాధ్యమయ్యే పని? అక్కడ ఫెయిల్ అయింది కమిటీ సూచనలా లేదంటే ప్రభుత్వం యొక్క విధానమా అన్నదాన్ని మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు
ఏనాడు కూడా విద్య కోసం జీడిపిలో 6% ఖర్చు చేయలేదు. హయ్యెస్ట్ ఇంతవరకు ఖర్చు చేసిన ఖర్చు ఎంత అయ్యా అంటే 4.3% హయ్యెస్ట్ ఖర్చు. అంతకుమించి ఏ రోజు కూడా విద్యారంగానికి ఎక్కువగా ఖర్చులు చేయలేదు. ఇప్పుడు కూడా ఏం చెప్పింది అంటే 68లో అప్పుడున్నటువంటి జనాభాకి అప్పుడున్నటువంటి పరిస్థితులకి ఎంత జీడిపిలో ఖర్చు చేయాలని ఆ కమిటీ చెప్పిందో ఇప్పుడు కస్తూరి రంగన్ కమిటీ కూడా అదే 6% ఖర్చు చేయండి అని సిఫార్సుని చేయడం జరిగింది. ఇక్కడ అంటే పెద్దగా బడ్జెట్ అంటే ప్రభుత్వం దాని మీద పెట్టే పెట్టుబడిని పెంచే ఆలోచన ఏమి ఇక్కడ లేదన్న విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. ఇక ఇందులో ఇంకా ఏంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇంకా ఏమున్నాయి అన్నదాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. ఏంటంటే మనకి ప్రధానంగా పాఠశాల విద్య మనకి 2009లో విద్యా హక్కు చట్టం రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక హక్కుగా విద్యని తీసుకురావడం జరిగింది. అందులో ఏం చెప్పారు, 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించడం అనేది ఆ చట్టం యొక్క లక్ష్యం. దాని ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకి ఉచితంగా నిర్బంధమైనటువంటి ఉచిత విద్యను అందించడం అనేది సూచన. అయితే ప్రస్తుతం ఈ కమిటీ ఏం చెప్పింది అంటే 6 నుంచి 14 కాదు 3 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అందరికీ కూడా ఈ కంపల్సరీ ఎడ్యుకేషన్లోకి తీసుకురావాలి అని చెప్పింది. అయితే ఇంతమందిని ఇప్పుడు ఈ 3 నుంచి 18 సంవత్సరాల వాళ్ళని తీసుకురావాలని అంటే ఏం చేయాలి? 6 నుంచి 14 సంవత్సరాలుగా ఉన్నటువంటి వయసుని కంపల్సరీ ఎడ్యుకేషన్కి 3 నుంచి 18గా తీసుకురావాలని అంటే దాన్ని అమలు చేసేయాలనుకుంటున్నప్పుడు నువ్వు రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం లేదా ఇక్కడ? మరి సవరణే లేకుండా 3 నుంచి 18 అనేది ఒక డ్రాఫ్ట్ లేదంటే ఒక క్యాబినెట్ ఆమోదంతో మీరు ముందుకెళ్ళిపోవడం అనేది రాజ్యాంగం యొక్క నియమాలకి అనుగుణంగా ఉన్నట్లేనా? అది మనం చూడాలి. అదేవిధంగా ఈ కస్తూరి రంగన్ కమిటీ ఇంకేం చెప్పింది అంటే దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది పిల్లలు ప్రస్తుతం బడి బయట ఉన్నారని చెప్పింది. డ్రాప్అవుట్స్ ఎంతమంది? 2 కోట్ల మంది పిల్లలు డ్రాప్అవుట్స్ ఉన్నారు. మరి 2 కోట్ల మంది పిల్లలు డ్రాప్అవుట్స్ ఉంటే 86 తర్వాత మనకి నెక్స్ట్ వచ్చినట్టు రెండవది 86 జాతీయ విద్యా విధానం తర్వాత చాలా వరకు వివిధ ప్రాజెక్టుల పేరుతో ప్రతి ఆవాస ప్రాంతంలో కూడా ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందుబాటులో పాఠశాల ఉన్నప్పుడే మనకి 2 కోట్ల మంది పిల్లలు బడి బయట ఉంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో కస్తూరి రంగన్ కమిటీ చేసిన సిఫార్సు ఏంటంటే చిన్న చిన్న గ్రామాలలో అంటే 30 నుంచి 50 మధ్యలో 30-50 ఈ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాలన్నింటినీ కూడా కాంప్లెక్స్ స్కూళ్ళ పేరిట విలీనం చేయాలనే ప్రతిపాదనను కూడా తీసుకురావడం జరిగింది. అంటే అందుబాటులో ఉన్న పాఠశాలని కాస్త దూరం చేయాలని. అంటే పాఠశాల అందుబాటులోనే ఉన్నప్పుడు 2 కోట్ల మంది పిల్లలు బయట ఉంటే మరి 3-4 కిలోమీటర్ల దూరానికి ఇంటి పక్కనే స్కూల్ ఉన్నప్పుడు బడికి రాని పిల్లాడు 3-4 కిలోమీటర్ల దూరం అయినప్పుడు ఏ రకంగా బడికి చేరువవుతాడో మరి ఈ కమిటీ చెప్పలేకపోయింది. ఇంకోటి ఏం చెప్పింది, మనకి ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు 1950లో మన ప్రభుత్వాలు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే 10 ఏళ్లలో అంటే 1960 నాటికి పిల్లలందరూ కూడా బడిలో ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నారు. స్వతంత్రం వచ్చినప్పుడు 10 ఏళ్లలో పిల్లలందరూ 1960 నాటికి పిల్లలందరూ బడిలో ఉండాలని నిర్ణయించుకుంటే ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా 2 కోట్ల మంది పిల్లలు బడి బయట ఉండటం అనేది అది మన వైఫల్యంగానే మనం అంగీకరించక తప్పదు. అలానే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఇంకొక అంశం ఏంటంటే అంగన్వాడీలని ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానం చేయాలి. ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ అంశమే. ఎందుకంటే ప్రాథమిక విద్య ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన తర్వాత ఎల్కేజీ యూకేజీ పేరుతో మూడు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి పిల్లాడు తల్లిదండ్రులు కూడా పాఠశాలకు పంపించేయాలి అన్న ఆతృతలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా కూడా ఇది చక్కగానే ఉంది. అదేవిధంగా
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయడానికి కూడా ఇది ఒక రకంగా పనికొచ్చే అంశమే. అదేవిధంగా ఈ కమిటీ ఈ అంగన్వాడీలను విలీనం అంటే ప్రాథమిక పాఠశాలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నదాన్ని ప్రస్తావిస్తూ ఏమంటుందని అంటే 85% మేధో వికాసం అనేది పిల్లల్లో 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్య ఉంటుంది. కాబట్టి ఆ వయసులో పిల్లలకి ఖచ్చితంగా ఫార్మల్ ఎడ్యుకేషన్ అవసరం అని చెప్పింది. ఇది నిజమే, మేధో వికాసం అనేది ఆ వయసులో ఉంటుంది, నిజమే. అదే విషయం ఆ విషయాన్ని మనం చెప్పినప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్య ఆహారం దొరకక పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని విస్మరించడం ఇక్కడ మనం గమనించాలి. సరైనటువంటి పోషకాహారం అందని పిల్లల్లో ఏ రకమైనటువంటి మేధో వికాసం జరుగుతుంది? ఈ విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదా అనే విషయాన్ని మనం ఇప్పుడు చూడాలి. మనకి హంగర్ ఇండెక్స్ మనం తీసుకుంటే 107 దేశాల్లో మనం 94వ ప్లేస్లో ఉన్నాం. ప్రపంచ దేశాల్లో చాలా దుర్భరమైనటువంటి ఆకలి కేకలు మన దేశంలో ఉన్నాయి. మరి ఈ బాలబాలికలకు సరైనటువంటి పోషక ఆహారం అందకపోతే వాళ్ళలో మీరు చెప్పినటువంటి ఈ 85% మేధో వికాసం ఈ చిన్న వయసులోనే ఉందని అనుకునేటప్పుడు వాళ్ళకు సరైన పోషణే లేకపోతే వాళ్ళలో ఎలాంటి మేధో వికాసం జరుగుతుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇక్కడ ఈ పోషకాహార లోపనాన్ని అధిగమించి ఈ పిల్లల్లో మేధో వికాసాన్ని పెంపొందించడం కోసం ఏం చేయాలి అన్నదానికి ఇందులో స్పష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏవి లేవు. అదేవిధంగా అంగన్వాడీలను అనుసంధానం చేయాలనుకున్నారు. అయితే ఈ అంగన్వాడీల్లో ఎవరు బోధించాలి? వాళ్ళకి ఏం బోధించాలి? ఈ ప్రాథమిక పాఠశాలలతో కలిపేసిన తర్వాత వీటికి నిధులు ఎవరు సమకూర్చుకోవాలి? ఈ అంశాల మీద కూడా స్పష్టత అనేది ఇందులో లేదు. ఎక్కడ కూడా ఈ అంశాల మీద సరైనటువంటి స్పష్టత ఇందులో మనకి ఇవ్వలేదు. అదేవిధంగా ఈ కమిటీ ఇంతవరకు ఉన్నటువంటి 10+2+3 ఈ స్ట్రక్చర్ని మార్పు చేస్తూ 5+3+3+4 అనే స్ట్రక్చర్ని ప్రతిపాదించడం జరిగింది. ఏంటిది అంటే 3 సంవత్సరాల నుంచి పిల్లాడిని మనం తీసుకున్నప్పుడు ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ప్రిపరేటరీ 1, 2 క్లాసులు, ఈ 5 సంవత్సరాలు కలిసి ఒక స్టేజ్ గాను, 3, 4, 5 ఈ 3 సంవత్సరాలు ఒక స్టేజ్ గాను, మళ్ళా 6, 7, 8 ఈ 3 సంవత్సరాలు ఒక స్టేజ్ గాను, 9, 10 +1 +2 ఈ 4 సంవత్సరాలను ఒక స్టేజ్గా ప్రతిపాదన చేయడం జరిగింది. అయితే ఈ ప్రతిపాదనల్ని ఆసరాగా తీసుకున్నప్పుడు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందని అంటే వాళ్ళు చెప్పింది అభ్యసన స్థాయిలకి సంబంధించినటువంటి సూచన అని కేంద్ర ప్రభుత్వం లేదంటే ఈ నూతన జాతీయ విద్యా విధానం చెప్తుంటే మన రాష్ట్రంలో దీన్ని ఆసరాగా చేసుకొని పాఠశాల స్ట్రక్చర్ని కంప్లీట్గా మార్చే ప్రయత్నం జరుగుతుంది. దాని గురించి మనం తర్వాత మరొకసారి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈ స్ట్రక్చర్ని తీసుకొచ్చిన తర్వాత ఇంకొక ప్రయత్నం ఏం జరుగుతుందని అంటే జాతీయ స్థాయిలో ఇంతవరకు కూడా మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎక్కడా కూడా పిల్లాడికి ప్రాథమిక విద్య ఖచ్చితంగా ప్రతి పిల్లాడికి ప్రాథమిక విద్య అనేది హక్కు కాబట్టి విద్య హక్కు కాబట్టి దానికి ఎలాంటి హర్డిల్స్ ఉండకూడదన్న నియమంతో ప్రాథమిక దశలో ఎక్కడా కూడా డిటెన్షన్ సిస్టమ్ అనేది లేదు. అదేవిధంగా పరీక్షల పేరుతో ఒత్తిడి అనేది కూడా మంచిది కాదు అనే సూచనలు కూడా మనకి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లాంటి వాటి ద్వారా మనకి ఈ విషయాన్ని చెప్పబడింది. కాబట్టి వీటిని ఇక్కడకు సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా ఇంటర్నల్ ఎగ్జామినేషన్సే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ నూతన జాతీయ విద్యా విధానం ఏం ప్రతిపాదిస్తుందని అంటే 3, 5, 8, 10 ఈ తరగతుల్లో జాతీయ స్థాయిలో విద్యార్థుల యొక్క స్థాయిలను మదింపు చేయాలి. జాతీయ స్థాయిలో విద్యార్థుల యొక్క స్థాయిని మదింపు చేయాలని సూచిస్తుంది. అంటే ఏంటి, ఒక రకంగా పబ్లిక్ ఎగ్జామ్ లాంటిది జాతీయ స్థాయిలో, అది రాష్ట్ర బోర్డులు కాదు, జాతీయ స్థాయిలోనే జరగాలన్న ప్రతిపాదన ఇందులో ఉంది. ఇందులో ఏంటి, ఒకవేళ వాళ్ళు
ఫెయిల్ అయితేనో లేకపోతే వాళ్ళు పెర్ఫామ్ చేయలేకపోతున్న పరిస్థితి ఏంటంటే దానికి కూడా చెప్పారు. ఏంటంటే నూతన జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటున్నారు అంటే ప్రతి పాఠశాలలో కూడా వొకేషనల్ కోర్సులను ప్రవేశపెడతాం. ప్రతి పాఠశాలలో కూడా వొకేషనల్ కోర్సులు ప్రవేశపెడతాం. ఎవరైనా సరే విద్యార్థులు విద్యలో వెనకబడితేనో లేదంటే పనుల మీద ఆసక్తి ఉంటేనో వీరిని ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఈ వొకేషనల్ కోర్సుల వైపు వాళ్ళని పంపించే ప్రయత్నం జరుగుతుంది. 6వ తరగతి నుంచే వొకేషనల్ కోర్సులు ప్రవేశపెడుతున్నారు. అయితే మనలో చాలామంది అనుకోవచ్చు, పోన్లే చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని నేర్పిస్తే వాళ్ళు జీవితంలో వాళ్ళకి పనికొస్తుంది కదా, ఉపాధికి పనికొస్తుంది కదా అనే ఆలోచన కూడా మనలో చాలామందికి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, విద్య యొక్క అంతిమ లక్ష్యం ఉపాధి మాత్రమే కాదు. విద్య యొక్క అంతిమ లక్ష్యం ఉపాధి మాత్రమే కాదనే విషయాన్ని గుర్తించాలి. అంటే ఒక ప్రజాస్వామిక పౌరుడు తయారు కావాలంటే లేదంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచ పౌరులు తయారు కావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్, ఒక వయసు వరకు ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్, కనీస విద్యార్హతలు అనేవి అవసరం. ఎప్పుడైతే ఈ వెనకబడిన విద్యార్థులు వెనకబడితనం అనే పేరుతో ఇంకో పేరుతో లేదంటే వాళ్ళ అవసరాల పేరుతో ఆర్థికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఏదో ఒక పని నేర్పించుకుంటేనే బెటరు అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళకి వొకేషనల్ కోర్సుల మీదకి నెమ్మదిగా వాళ్ళ యొక్క గమనాన్ని మార్చే ప్రయత్నం ఇక్కడ జరగబోతుంది. అంటే ఏంటి, మరలా వీళ్ళందరినీ కూడా కుల వృత్తుల వైపుకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది అని చెప్పి తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఈరోజు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు లాంటి రాష్ట్రాలు స్వతంత్రం వచ్చిన మొదట్లోనే లేదంటే కొత్తగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న టైంలోనే, రాజాజీ లాంటి ముఖ్యమంత్రులు ఉన్న టైంలోనే ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. పాఠశాలల్లోనే చిన్న వయసులోనే వొకేషనల్ కోర్సులు పెడదాం, వాళ్ళు చదువుకుంటారు లేదంటే చదువద్దు అనుకున్న వాళ్ళు ఈ పనులు నేర్చుకుంటారు అనే దాన్ని. ఎందుకంటే వొకేషనల్ కోర్సులు అనేవి ఒక రకంగా వ్యక్తి యొక్క అభివృద్ధిని చిన్న స్థాయిలోనే, వొకేషనల్ వృత్తి విద్యలు నేర్పించాలి అనుకుంటే లేదా వాళ్ళు ఉపాధి అవకాశాలు కలిగినటువంటి పనులు నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఒక స్థాయి వరకు ఫార్మల్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ పని చేయొచ్చు. ఈ కారణం కూడా ఇది ఒక కారణంగా తమిళనాడు లాంటి ప్రభుత్వాలు ఈరోజు ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అదేవిధంగా టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా కొన్ని మార్పులను ఇందులో సూచించారు. అలానే ఏదైతే ఈ పాఠశాల యాజమాన్య కమిటీలు అంటే తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యాన్ని పెంచాలి అన్నది కూడా ఇక్కడ పేర్కోవడం జరిగింది. ఖచ్చితంగా పాఠశాల బలోపేతం కావాలంటే సమాజం తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం అవసరమే. కానీ ఇది ఎలా ప్రతిపాదిస్తుంది అంటే ఉపాధ్యాయుల యొక్క జీతభత్యాలు కానీ లేదంటే పదోన్నతులు కానీ లేదంటే ఇంక్రిమెంట్లు కానీ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని తల్లిదండ్రులు ఇచ్చేటువంటి పాయింట్స్ ఆధారంగా ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలి అని చెప్పి ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఇది భవిష్యత్తులో రాజకీయ అంశాలకి దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ కమిటీ సిఫార్సులకు సంబంధించి ఉన్నత విద్యా రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటుంది అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు ఉన్నత విద్యలో మన దేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్, మన దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ ఎంత అయ్యా అంటే 26%. హైయెస్ట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ ఇప్పటికీ 26%. అది అమెరికా లాంటి దేశాల్లో 88%, రష్యా లాంటి దేశాల్లో 86%, ఐరోపా దేశాల్లోనైతే 70 నుంచి 80%. అంటే ఉన్నత విద్యలో నమోదు పొందుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఆ స్థాయిలో ఉంది. కానీ మన దేశంలో ఏమవుతుంది అంటే ఎప్పటికీ కూడా 25%, 25కి అటు ఇటుగానే ఇప్పటికీ ఊగిసలాడుతుంది. అంటే ఏంటి, స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఇప్పటికీ అనేక వర్గాల వాళ్ళు ఉన్నత విద్యకి దూరంగానే ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనేక కారణాలు ఏంటయ్యా అంటే అందుబాటులో కళాశాలలు లేకపోవడం, ఉన్న కళాశాలలు కూడా ప్రైవేటు కళాశాలలు కావటం,
వాటికి వీళ్ళు ఆర్థికంగా వాటిని భరించే స్థితిలో వీళ్ళు లేకపోవటం అనేది ప్రధానమైనటువంటి కారణం. అయితే ఈ జాతీయ సగటు అనేది 26 ఉంది కదా, మరలా అన్ని వర్గాలలో ఈ 26% ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు ఉన్నారా అని అంటే అది కూడా లేదు. ఉదాహరణకు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్ళు ఎంతవరకు గ్రాస్ ఎన్రోల్మెంట్ ఎంత అయ్యా ఉన్నత విద్యలో అంటే కేవలం 18%. షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి విద్యార్థులు ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారని అంటే 13% మంది. ఇలా సామాజిక వర్గాల వారీగా కూడా అంతరాలు ఉన్నాయి. అలానే ప్రాంతాల వారీగా కూడా అంతరాలు ఉన్నాయి. ఎలా అంటే బీహార్లో అయితే జాతీయ సగటు కంటే చాలా తక్కువగా 13% ఉంది, గుజరాత్లో 20% ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ఈ కమిటీ ఏం సిఫార్సు చేసిందని అంటే 2035 నాటికి 50% ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ని పెంచాలి అని చెప్పి వీళ్ళు అన్నారు. 50% ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ని పెంచాలి. ఉన్నత విద్యలో ప్రవేశాలను అంటే ఎవరైతే పాఠశాల విద్యను పూర్తి చేసి మాధ్యమిక విద్యను పూర్తి చేస్తున్నారో అందులో కనీసం 50% మంది డిగ్రీల్లో చేరే విధంగా చూడాలనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. అయితే ఇది ఎప్పుడు నెరవేరుతుంది అని అంటే వీళ్ళకి ఆ డిగ్రీ అనే దానిని పూర్తి చేసే సదుపాయాలు అవకాశాలు కల్పించినప్పుడు. ఏ అవకాశాలు ఉండాలని అంటే ఒకటి అందుబాటులో కళాశాల ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలకి చదువుకోవడానికి ప్రోత్సాహకాలుగా స్కాలర్షిప్లు లాంటి వాటిని అందించగలగాలి. కానీ ఇక్కడ ఒకవైపు 50% నమోదు కావాలి అని చెప్తూనే మరొక వైపు ఏం చేస్తుందని అంటే విదేశీ యూనివర్సిటీలకు కూడా ఇబ్బడముబ్బడిగా ఈ దేశంలోకి ఆహ్వానం కల్పించాలని చెప్పి ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది. ప్రైవేటీకరణను ప్రోత్సహించేలాగా ఈ కమిటీ సిఫార్సు చేస్తూ మరొక వైపు 50% కావాలని కోరుకోవడం అనేది ఏ రకమైన దృక్పథమో అర్థం కాని విషయం. అదేవిధంగా ఈ యూజీసీ లాంటి సంస్థలని, ఏఐసిటిఈ లాంటి సంస్థని, టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్సిటిఈ లాంటి సంస్థలను రద్దు చేయాలని, అలానే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేసి దానికి ప్రధానమంత్రి అధ్యక్షతన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఉన్నత విద్య అంతా కూడా నడవాలి, దానికి సంబంధించిన విధులు అన్నీ కూడా నడవాలి అని చెప్పి సూచించింది. అంటే ఏంటి, ఒక రకంగా ఇది రాష్ట్రాల యొక్క హక్కులని హరించేయడమే. అంటే కేంద్రం పెత్తనం, ఉన్నత విద్యలో కేంద్ర పెత్తనాన్ని పెంచే ఆలోచన ఇక్కడ ఈ అంశంలో మనకు కనబడుతుంది. మనకి యాక్చువల్గా 70ల వరకు విద్యారంగం మన భారతదేశంలో రాష్ట్రాల జాబితాలో ఉంది. 70ల వరకు. తర్వాత 42వ రాజ్యాంగ సవరణ, ఇప్పుడు మనకి ఏదైతే ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ టైంలో వచ్చినటువంటి ఎమర్జెన్సీ అనంతరం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యని ఉమ్మడి జాబితాలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ 2020 ఎన్ఈపి ద్వారా దానిని కాస్త రాష్ట్రాల జాబితాలో ఉన్నదాన్ని 70లో ఉమ్మడి జాబితాలో ఉన్నదాన్ని ఇప్పుడు 2020 నుంచి క్రమంగా కేంద్రం పెత్తనంలోకి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది అని మనకి ఈ డ్రాఫ్ట్లో చాలా సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి దానిని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఏం చెప్తుందని అంటే డిగ్రీని ఇంతవరకు మనకి 3 ఏళ్ల డిగ్రీ మనకు ఉంది. ఇక మీదట 4 ఏళ్ల డిగ్రీని ప్రవేశపెట్టబోతున్నాం అని చెప్పారు. ఇక్కడ మనం ముందు మాట్లాడుకునేటప్పుడు చెప్పాం ఏంటి, పాఠశాల దశలో 2 లక్షల మంది 2 కోట్ల మంది బడి పిల్లలు ఉన్నారని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డిగ్రీ స్థాయిలో ఇప్పటికే గ్రాస్ ఎన్రోల్మెంట్ 26% ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారని అంటే 4 ఏళ్ల డిగ్రీని తీసుకొస్తూ ఒక విధంగా డ్రాప్ అవుట్స్, పాఠశాల స్థాయిలో ఒక రకమైనటువంటి డ్రాప్ అవుట్స్ ఉంటే ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా వివిధ వర్గాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందినటువంటి పిల్లల్ని డిగ్రీ మధ్యలోనే వదిలిపెట్టేయడాన్ని ఎంకరేజ్ చేసే కొన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఏంటయ్యా అంటే ఈ 4 సంవత్సరాలు నువ్వు నచ్చితే 4 సంవత్సరాలు పూర్తి చేయొచ్చు,
నచ్చకపోతే నువ్వు 1 సంవత్సరంలోనే దీన్ని విరమించుకున్నట్లయితే నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాం. 2 ఏళ్లలో నువ్వు ఆపేస్తావు అనుకుంటే నీకు ఒక డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తాం. 3 ఏళ్లలో నువ్వు దాన్ని ఆపేస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇస్తాం. 4 ఏళ్లలో నువ్వు ఆపేస్తే దానికి ఒక రకమైనటువంటి సర్టిఫికేట్ ఇస్తాం. అంటే ఏంటి, ఆపేయటాన్ని ఆపేసినా పర్వాలేదు, మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆపేసినా పర్వాలేదులే, ఇంకేం ముందుకు వెళ్తాంలే అనే ఆలోచనని రేకెత్తించే విధంగా ఈ ప్రతిపాదన అనేది ఉంది. ఇది ఏదైతే ఈ కింది స్థాయి వర్గాలు, విద్యకు దూరంగా ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎదుగుదలను ఒక రకంగా, ఎందుకంటే అలా ఎలా జరుగుతుందని మీరు అనొచ్చు. చాలామంది మనకేం చేస్తుంటారు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఒక డిగ్రీ ఏదో ఒక సర్టిఫికేట్ ఏదో ఒకటి వచ్చేస్తే చాలు, దాంతో ఏదో చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం లేదంటే ఇంకోటో తెచ్చుకోవడానికి సరిపోయే అర్హత సాధిస్తే చాలు, మనం అంతకంటే ఈదలేము అన్న ఆలోచనలో ఎంతోమంది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఇది ఏమవుతుంది, ఒక సర్టిఫికేట్ ఏదో వస్తుంది కదా, దాంతో కూడా ఏదో దొరుకుతుంది కదా, మరి ఇంకా అంతకంటే మనం బేర్ చేయలేము అన్న ఆలోచన చాలామంది ఉంటుంది. కాబట్టి ఈ 4 ఏళ్ల డిగ్రీ ద్వారా అదొక డిసడ్వాంటేజ్ ఉంది. అలానే మనకి ఇంకొక విషయం ఏంటంటే, ప్రధానంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం వచ్చిన తర్వాత మనకేమవుతుందంటే, ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ, ఇంతవరకు కూడా యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఏమవుతుంది, వివిధ యూనివర్సిటీస్తో అఫిలియేషన్లో ఉంటాయి, అక్రిడిటేషన్ కలిగి ఉండి అఫిలియేషన్లో ఉంటాయి. ఆయా సంస్థల అనుబంధంగా ఇవి రన్ అవుతుంటాయి. అంటే సిలబస్ని కానీ, పరీక్షా విధానాన్ని కానీ, మూల్యాంకనాన్ని కానీ ఆ యూనివర్సిటీలు నిర్దేశిస్తాయి. దానికి అనుగుణంగా ఈ ప్రైవేట్ కళాశాలలు నడుస్తుంటాయి. కానీ ఇక్కడ ఏమంటుందని అంటే, 2030 నాటికి దేశంలో ఉన్నటువంటి ఈ ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా ఏం చేయాలంటున్నారంటే, స్వయం పోషకాలుగా తయారు కావాలి. 2030 నాటికి స్వయం పోషకాలుగా తయారు కావాలి. అవన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి యూనివర్సిటీ హోదాని ఇచ్చే ఏర్పాటు చేస్తుంది ఈ ప్రభుత్వం ఇప్పుడు. అంటే ఏంటి, దానికి ఒక యూనివర్సిటీ హోదా వస్తే వాళ్ళు ఏ సిలబస్ పెట్టుకోవాలి, ఏ కోర్సులు పెట్టుకోవాలి వాళ్ళ ఇష్టమే. అదేవిధంగా ఏ పరీక్ష పెట్టుకోవాలి, పరీక్ష ఎలా పెట్టుకోవాలి, దానికి ఎలాంటి మూల్యాంకన విధానం ఉండాలి, సర్టిఫికేట్లు ఎవరికి పడితే వాడికి ఎలా ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా ఇక పూర్తిగా వాళ్ళ స్వతంత్ర లేదంటే వాళ్ళకి దానికి సంబంధించిన స్వేచ్ఛని పూర్తిగా ఆయా సంస్థలకు ఇస్తే ఒక రకంగా వ్యాపారాత్మక దృక్పథాన్ని ప్రోత్సహించినట్లే అవుతుంది దీని ద్వారా. అలానే ఇప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్యకు సంబంధించి ఇంతవరకు మన దేశంలో ఇంచుమించుగా 988 చిల్లర యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో చాలా వరకు 92కు ముందు ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు. ఆ తర్వాత పెద్దగా ప్రభుత్వ రంగంలో యూనివర్సిటీలు లేవు. ఆ మిగిలిన అన్ని కూడా ఇంచుమించుగా 450కి పైన ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇందులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీల్లో లేదంటే ప్రైవేట్ రంగంలో విద్యను ప్రోత్సహించడం వల్ల ద్వారా ఏమవుతుందంటే, సామాజిక న్యాయం అనేది జరగదు. ఎందుకంటే వాటిలో ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు, అందులో ఉద్యోగాలకి ఉండవు, అందులో చదువుకి కూడా ఉండవు. ఉదాహరణకి మనకి అదేవిధంగా ప్రమాణాలు, మనం చాలామంది అంటుంటారు ప్రైవేట్లో ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉంటాయని చెప్పి అంటారు మనం చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 316 ఇంజనీరింగ్ సంబంధించినటువంటి యూనివర్సిటీలు ఇంజనీరింగ్ ఉంటే వాటిలో 10 ప్రభుత్వంలో ఉన్నాయి, మిగిలిన 306 ఇంచుమించు 306 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో 250కి పైచీలకు విద్యా సంస్థల్లో కనీస ప్రమాణాలు లేవు. అంతెందుకు, ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా కోళ్ల ఫారాల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దేనికోసం ఉన్నాయని అంటే ఎర్నింగ్ కోసం ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాల ద్వారా డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి ఉన్నాయి. వాటిల్లో కనీసం ఫ్యాకల్టీ ఉంటే ల్యాబ్ ఉండదు, ల్యాబ్ ఉంటే ఫ్యాకల్టీ ఉండదు, ఒక చదువు ఉండదు, ఏమి ఉండదు. కాబట్టి వీటి ద్వారా ఏ రకమైనటువంటి నాణ్యతను సాధించాలనుకుంటున్నాయి ప్రభుత్వాలు అనే దాన్ని ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పూర్తిగా 90ల తర్వాత నుంచి ఏమైంది అంటే, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ అనేది బాగా పెరిగింది. వీటిని నిరోధించి అందరికీ చదువు అందించే మార్గాన్ని దేన్నైనా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రతిపాదిస్తుందేమో అని మనం పరిశీలిస్తే ఎక్కడ అలాంటి జాడేవి కూడా ఇందులో లేదు.
అదేవిధంగా మనకి ఉన్నత విద్యలో పరిశోధనలు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనికి పరిశోధనలు జరగాలి, ఆవిష్కరణలు జరగాలంటే ఏం చేయాలి? దానికి తగినటువంటి నిధులను కేటాయించాలి. ఉన్నత విద్యలో పరిశోధనల కోసం ఇంతవరకు మన ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేటాయించినటువంటి బడ్జెట్ కేటాయింపు ఎంత అయ్యాయని అంటే జీడిపిలో 0.27% జీడిపిని పరిశోధనల కోసం కేటాయించింది. ఇక్కడ మనకి ఇజ్రాయిల్, సౌత్ కొరియా లాంటి దేశాలు జీడిపిలో 4 నుంచి 4.5% వరకు ఈ పరిశోధన రంగానికి వాళ్ళు కేటాయింపులు చేస్తున్నారు. మరి ఉన్నత విద్యలో అంటే మన దేశం అభివృద్ధి చెందాలి అని అంటే ఆవిష్కరణలు జరగాలి. ఆవిష్కరణలు జరగాలని అంటే విద్యా సంస్థల్లో పరిశోధనలకు అవకాశం కల్పించాలి. నువ్వు పరిశోధనలకు అవకాశం కల్పించకుండా దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయకుండా అభివృద్ధి రావాలి అని ఆశించడం అనేది ఏ రకంగానూ అది సహేతుకమైనటువంటి విషయంగా మనకు కనిపించదు. ఇక ఇన్ని లోటుపాట్లు లేదంటే ఇన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. ఇది రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకి లేదంటే లక్షణాలకి అనుగుణంగా ఉందా లేదన్నది కూడా మనం చూడాలి. అందులో సమైక్య విధానానికి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉందనడానికి బేస్ ఏంటంటే 1950 నుంచి విద్య రాష్ట్ర జాబితాలో ఉంది. అది 76లో ఇంచుమించు రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు 42వ రాజ్యాంగ సవరణ తర్వాత దాని ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చినప్పుడే సమైక్య విధానానికి కొంత భంగం వాటింది. అది ఇప్పుడు ఈ 2020 తర్వాత కేంద్రం ఆధిపత్యంలోకి రావడం అనేది పూర్తిగా సమైక్య విధానానికి తూట్లుపడమే అవుతుంది. ఇక ఒక లౌకిక విధానానికి సంబంధించి చూస్తే లౌకిక భావజాలాన్ని ఈ దేశంలో ఎందుకంటే ఈ దేశంలో వివిధ రకాల మతాలు లేదంటే వర్గాలు కులాలకు చెందినటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారు. వీళ్ళందరినీ దేశం అనే ఒక భావనతో కట్టిపెట్టించాల్సినటువంటి బాధ్యత విద్యారంగానికి పాఠశాలకి ఉంది. దానిని ప్రోత్సహించే అంశాలు ఏవి కూడా ప్రస్తావించకపోవడం ఇందులో లోపం. ఇక సామాజిక న్యాయం, ఈ సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి ప్రస్తావన అంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ లేదంటే పాఠశాల రంగంలో పాఠశాల విద్యలో కానీ ఈ వెనకబడిన వర్గాలని ఏ రకంగా ప్రోత్సహించాలి, వీళ్ళందరినీ కూడా ఈ ఎడ్యుకేషన్ వైపు ఎలా మళ్లించాలి అనే అంశాలు పెద్దగా ఇందులో లేవు. అంటే ఏంటి సామాజిక న్యాయం అనే దాన్ని కూడా ఇందులో పెద్దగా పట్టించుకోలేదు. ఇక ప్రైవేటీకరణ, ఇప్పుడే చెప్పుకున్న ప్రైవేటీకరణ ఎన్ని రకాలుగా జరుగుతుంది ఏంటనేది అన్నీ కూడా చూసాం. కాబట్టి ఈ రకంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం అనేది రకరకాలుగా అంటే అనేక రాష్ట్రాలు ఈ లోటుపాట్లు ఉండటం వల్లనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా దీని అమలుకు సంబంధించి ఎంతవరకు ఎవరు కూడా ఇతిమిద్దంగా ఒక నిర్ణయం తీసుకోలేదు. అంటే ఒక దేశం యొక్క తలరాతను మార్చే ఒక విధానాన్ని అమలులోకి తీసుకురావాలనుకున్నప్పుడు పార్లమెంటులో చర్చకి పెట్టకపోవడమే వీళ్ళు రాజ్యాంగ మౌలిక లక్షణాలకి లేదంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా దీనిని దేశం మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మిత్రులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక మనం దీని పర్యవసానాలు మన రాష్ట్రంలో ఎలా ఉన్నాయి, మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏ రకంగా రాష్ట్ర విద్యా విధానాన్ని దీన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలో విద్యా విధానాన్ని ఏ రకంగా మార్చాలనుకుంటుంది అనే అంశాలను గురించి మనం తదుపరి మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.